నమస్తే, నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. రెండో పెళ్ళి అనేది చట్టబద్ధమా? సో రెండో మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్ అనేది చట్టబద్ధమా అని అంటే, రెండో పెళ్ళి అనేది ఎప్పుడైతే ఒక భార్య భర్త ఉండగానే రెండో పెళ్లి చేసుకున్నట్లయితే అది చట్టబద్ధం కాదు. ఇక్కడ హిందువులు, క్రిస్టియన్స్ మరియు ముస్లిమ్స్ ముగ్గురు. హిందువులలో మరియు క్రిస్టియన్స్లలో రెండవ పెళ్లి అనేది చట్టబద్ధత కాదు. కానీ ముస్లిమ్స్లలో రెండో పెళ్లి, మూడో పెళ్లి, నాలుగో పెళ్లి కూడా చట్టబద్ధత అవుతుంది వాళ్ళ యొక్క సంప్రదాయం ప్రకారంగా. ఈ యొక్క రెండో పెళ్లి అనేది ఎప్పుడైతే భార్య బతుకడంగానే రెండో పెళ్లి చేసుకున్నట్లయితే భర్త అతన్ని మొత్తం బిగామి కింద అతనికి 494 పైన కేసు బుక్ చేయడం జరుగుతుంది. అందులో 7 సంవత్సరాల వరకు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రెండో పెళ్లి అనేది వైఫ్ అంటే హిందువులలో మరియు క్రిస్టియన్స్లలో ప్రొహిబిటెడ్గా చూసుకోవాలి. అలాగే ముస్లిమ్స్ మాత్రమే వాళ్ళ యొక్క సంప్రదాయం ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి చట్టం ప్రకారం వాళ్ళకు అనుమతి లభిస్తుంది. ఇక్కడ రెండో పెళ్లి అనేది చట్టబద్ధత కాదు. మీరు ఈ యొక్క రెండో పెళ్లి గురించి విషయం పూర్తి తెలుసుకోవడం కోసం లాంగ్ వీడియో కింద లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ నొక్కినట్లయితే లాంగ్ వీడియోలో మీరు రెండో పెళ్లి గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.